సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ని ఈక్వల్ చేసిన మన టీమిండియా ఇప్పుడు 3 వన్డేల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. అండ్ ఈ 3 వన్డేల సిరీస్లో భాగంగా ఫస్ట్ వన్డే మ్యాచ్ రేపు జోహానెస్బర్గ్ వేదిక ఆడబోతున్నారు. సో ఈ సిరీస్ కోసం అయితే బీసీసీఐ మన టీమిండియాకు సంబంధించి మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చారు. చాలా వరకు యంగ్స్టర్సే వెళ్లారు. అయితే ఈ సిరీస్ మన టీమిండియాతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్కు ఒక అతిపెద్ద రీవెంజ్ సిరీస్. ఎందుకంటే లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో 3 వన్డేల సిరీస్ ఆడినప్పుడు కేఎల్ రాహుల్ నాయకత్వంలోనే మన వాళ్ళు వైట్ వాష్ అయ్యారు. సో 2 ఏళ్ల క్రితం ఎదురైన పరాభవానికి ఖచ్చితంగా మన టీమిండియాతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా రీవెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. అయితే సౌత్ ఆఫ్రికా వెళ్లి వాళ్ళ మీద వన్డే సిరీస్ గెలవడం అంటే చాలా కష్టమైన విషయం. ఇన్ఫాక్ట్ వన్డేలు ఇప్పటివరకు 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది. సో 2 జట్లు అయితే వన్డేలు ఇప్పటివరకు 91 మ్యాచ్లో తలపడ్డాయి. అండ్ ఈ 91 మ్యాచ్లో మన వాళ్ళు 38 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. బట్ సౌత్ ఆఫ్రికా టీం 50 మ్యాచ్లో గెలిచింది. మిగిలిన 3 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంకు క్లియర్గా ఎడ్జ్ కనిపిస్తుంది. అదే సౌత్ ఆఫ్రికా వేదిక ఆడినప్పుడు ఈ రికార్డ్ చూసుకుంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ ఫేవర్గా ఉంది. సో ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా మీద మన టీమిండియా మొత్తం 35 వన్డే మ్యాచ్లు ఆడింది. అండ్ 35 వన్డే మ్యాచ్ల్లో మన వాళ్ళు కేవలం 10 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. సఫారీల టీం 25 మ్యాచ్లు గెలిచింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సౌత్ ఆఫ్రికా టీంను వాళ్ళ సొంత కట్ట మీద ఓడించడం ఎంత కష్టమైన విషయం అనేది. పైగా 2 టీమ్స్ని కంపేర్ చేసుకున్న ఆన్ ది పేపర్ సౌత్ ఆఫ్రికా వాళ్ళదే బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర సాలిడ్ మిడిల్ ఆర్డర్తో పాటు చాలా మంచి స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది. సో ఫస్ట్ వన్డే సిరీస్లోకి సౌత్ ఆఫ్రికా వాళ్ళే ఫేవరెట్స్గా వస్తారు. బట్ అలా అని చెప్పి మన టీమిండియాను తక్కువ అంచనా వేయడానికి ఏమీ లేదు. మన టీం కూడా బాగానే ఉంది. మెయిన్లీ వరల్డ్ కప్లో బాగా రాణించిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మరియు కుల్దీప్ యాదవ్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళతో పాటు మన యంగ్స్టర్స్ అంతా కలిసికట్టుగా రాణిస్తే సౌత్ ఆఫ్రికా టీం మీద మనకు సిరీస్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇక ఫస్ట్ వన్డే మ్యాచ్ అయితే టీ20 మ్యాచ్ ఎక్కడైతే ఆడారో అదే స్టేడియంలో ఆడబోతున్నారు. అంటే జోహానెస్బర్గ్లోని వాండర్ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ఇక్కడ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం ఆల్రెడీ టీ20 మ్యాచ్లో చూసాం. కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంది. బట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్ది అంటే సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం స్పిన్ బౌలర్స్కు చాలా బాగా హెల్ప్ చేసింది. సో ఫస్ట్ మరోసారి అదే కానీ రిపీట్ అయితే ఈ గ్రౌండ్లో చేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 53 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ 53 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 30 మ్యాచ్లో గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 241 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే చేస్ చేసిన టీంకు కొంతవరకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ రీసెంట్గా చూసుకుంటే మాత్రం అంటే ఈ గ్రౌండ్లో ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్లో చేస్ చేసిన టీం 2 మ్యాచ్లోనే గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచ్లో గెలిచింది. సో దీనికి రీజన్ అయితే ఆబ్వియస్గా మనం ముందే చెప్పుకున్నాం. ఈ పిచ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంతవరకు స్లోగా మరి స్పిన్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. దీంతో మేబీ గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ గ్రౌండ్లో చేస్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ టీ20 మ్యాచ్ యొక్క రిజల్ట్ను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకి అంత మంచి రికార్డ్ లేదు. ఇప్పటివరకు మొత్తం 8 వన్డే మ్యాచ్లు ఆడారు. బట్ 8 వన్డే మ్యాచ్లో 3 మాత్రమే గెలిచి 5 ఇంట్లో ఓడిపోయారు. అదే ఈ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా మీద చూసుకుంటే మన వాళ్ళకి ఇంకా పూర్ రికార్డు ఉంది. 5 మ్యాచ్లు ఆడితే కేవలం 1 మాత్రమే గెలిచారు. 4 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే పాస్ట్ రికార్డ్స్ ఏవి కూడా మన టీమిండియాకి అనుకూలంగా లేవు. పైగా సీనియర్ ప్లేయర్స్ కూడా ఎక్కువగా లేరు కాబట్టి ఖచ్చితంగా మన టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే చాలా కష్టపడాలి. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్కి అయితే వర్షం పడడానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను వితౌట్ బ్రేక్స్ చూడొచ్చు. ఎందుకంటే వెదర్ ఫోర్కాస్ట్లో రెయిన్ ప్రిడిక్షన్ 0% ఉంది. ఇక ఈ మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే రేపు మధ్యాహ్నం 1 గంటన్నరకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు మ్యాచ్ని లైవ్లో టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానల్లో వస్తుంది. మొబైల్లో చూడాలనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం ఆల్మోస్ట్ తమ టీ20 టీంని ఎక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఒక 3-4 మార్కులు అయితే చేశారు. బట్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే 90% టీ20 సిరీస్ ఆడిన వాళ్ళే ఉన్నారు. ఈవెన్ వన్డే సిరీస్ కూడా కెప్టెన్గా టెంబా బౌమన్ కాకుండా మార్క్రమ్నే కంటిన్యూ చేస్తున్నారు. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే ఆన్ ది పేపర్ చాలా బలంగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళకి ఓపెనింగ్ విషయంలో క్వింటన్ డికాక్ లాంటి ప్లేయర్ లేడు. అలాగే పేస్ బౌలింగ్లో చూసుకున్న రబాడా, ఇంగిడి మరియు నోక్యా లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లేరు. బట్ మిగతా టీం మొత్తం చూసుకుంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్లీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్ మరియు డేవిడ్ మిల్లర్ ముగ్గురు కూడా చాలా సాలిడ్ ప్లేయర్స్. అలాగే వాళ్ళ స్పిన్ బౌలింగ్ కాంబినేషన్ చూసుకున్న క్యాషో మహారాజ్ మరియు టాబ్రే షమ్సీ ఇద్దరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్స్. మెయిన్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన క్యాషో మహారాజ్కు మన టీమిండియా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. అలాగే వాళ్ళ టాప్ ఆర్డర్ చూసుకున్న రేజ్ హెండ్రిక్స్ మరియు రెస్సే వాండర్ డెసెన్ లాంటి చాలా డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం చాలా సాలిడ్గా ఉంది. అయితే ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ పేస్ బౌలింగ్లోనే ఎక్స్పీరియన్స్ ఉన్న పేస్ బౌలర్స్ ఎవరు కనిపించట్లేదు. సో ఒక్క వీక్నెస్ను మన టీమిండియా బ్యాట్స్మెన్ జాగ్రత్తగా క్యాష్ చేసుకోవాలి. ఎనివే ఈ మ్యాచ్ కోసం సౌత్ ఆఫ్రికా టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా రేజ్ హెండ్రిక్స్ మరియు టోనీ డి జార్జ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో రెస్సే వాండర్ డెసెన్, నెంబర్ 4లో ఏడెన్ మార్క్రమ్, నెంబర్ 5లో హెన్రిక్ క్లాసెన్, నెంబర్ 6లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 7లో ఎండ్లే పెహ్లక్వాయో, నెంబర్ 8లో క్యాషో మహారాజ్, నెంబర్ 9లో టాబ్రే షమ్సీ, నెంబర్ 10లో నాండ్రే బర్గర్ మరియు నెంబర్ 11లో లేజార్డ్ విలియమ్స్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మెయిన్ ప్లేయర్స్కి చాలా వరకు రెస్ట్ ఇచ్చారు. బ్యాటింగ్లో చూసుకున్నా, బౌలింగ్లో చూసుకున్నా మనకైతే చాలా మంది సీనియర్ ప్లేయర్స్ లేరు.
దీంతో మ్యాచ్లో కొంతమంది యంగ్స్టర్స్ డెబ్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ముందుగా మన ఓపెనింగ్ కాంబినేషన్ విషయానికి వస్తే ఒక ఓపెనర్కి రుతురాజ్ గైక్వాడ్ ఫిక్స్. బట్ సెకండ్ ఓపెనర్గా ఎవరు ఆడతారనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మన స్క్వాడ్లో గిల్ కానీ, జైస్వాల్ కానీ, ఇషాన్ కిషన్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా లేరు. దీంతో రుతురాజ్ గైక్వాడ్కు తోడు ఒక కొత్త ప్లేయర్ ఓపెనర్గా ఆడాలి. అండ్ ఆ కొత్త ప్లేయర్ మోస్ట్ లైక్లీ సాయి సుదర్శన్ అవుతాడు. ఎందుకంటే అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అలాగే డొమెస్టిక్ క్రికెట్లో కూడా తమిళనాడు టీం తరపున ఓపెనర్గా ఆడతాడు. సో మోస్ట్ లైక్లీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం మన వాళ్ళైతే సాయి సుదర్శన్ చేత ఖచ్చితంగా డెబ్యూ చేయించే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది వచ్చి సంజు శాంసన్ ఓపెనర్గా ఆడొచ్చు కదా అని చెప్పి. బట్ నేనైతే వన్డే ఫార్మేట్లో సంజు శాంసన్ ఓపెనర్గా ఆడతాడని అనుకోవట్లేదు. ఎందుకంటే అతను ఇప్పటివరకు వన్డే ఫార్మేట్లో ఒక్కసారి కూడా ఓపెనింగ్ చేయలేదు. ఈవెన్ డొమెస్టిక్ సర్క్యూట్లో చూసుకున్న అతను కేరళ టీం తరపున మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేస్తాడు. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియా సాయి సుదర్శన్ చేత ఓపెనర్గా డెబ్యూ చేయించవచ్చు. ఇక అతనితో పాటు మరి యంగ్స్టర్ రింకు సింగ్ కూడా వన్డే డెబ్యూ చేయబోతున్నాడు. అతను మిడిల్ ఆర్డర్లో నెంబర్ 6గా ఫినిషర్గా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మన బ్యాటింగ్లో అయితే టాప్ 6లో ఫస్ట్ 4 స్థానాలు అలాగే 6వ స్థానం ఫిక్స్డ్గా కనిపిస్తుంది. బట్ నెంబర్ 5లో ఎవరు ఆడతారనేది ఒక క్వశ్చన్ మార్క్. సంజు శాంసన్, రజత్ పటిడార్ మరియు తిలక్ వర్మ వీళ్ళ ముగ్గురు మధ్య కాంపిటీషన్ ఉండబోతుంది. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ సంజు శాంసన్ ఆడిపిస్తారనుకుంటున్నా. ఎందుకంటే సంజు విజయాచార్య ట్రిప్లో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. రీసెంట్గానే 10 రోజుల క్రితం రైల్వేస్ టీం మీద ఒక అద్భుతమైన సెంచరీ కూడా కొట్టాడు. సో మోస్ట్ లైక్లీ నెంబర్ 5లో సంజు శాంసన్ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జడేజా లేడు కాబట్టి స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ కంటిన్యూ అవుతాడు. అండ్ మరో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు. యజ్వేంద్ర చాహల్ కూడా టీంలో ఉన్నాడు. బట్ మోస్ట్ లైక్లీ కుల్దీప్ యాదవ్కే ఛాన్స్ ఇస్తారు. ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే దీపక్ చార్ అయితే వన్డే సిరీస్ నుండి విత్డ్రా అయ్యాడు. దీంతో ఇప్పుడు మనకు స్క్వాడ్లో కేవలం 3 పేసర్స్ మాత్రమే ఉన్నారు. అండ్ ఆ 3 పేసర్స్ హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్ మరియు ముఖేష్ కుమార్ వీళ్ళ ముగ్గురు కూడా ప్లేయింగ్ లెవెన్లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఫస్ట్ వన్డే మ్యాచ్కి మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ కూడా ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ మరియు సాయి సుదర్శన్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో కేఎల్ రాహుల్, నెంబర్ 5లో సంజు శాంసన్, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో ఆవేష్ ఖాన్ మరియు నెంబర్ 11లో ముఖేష్ కుమార్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ షోర్ ఆన్ ది పేపర్ చూసుకుంటే మన టీమిండియా అయితే సౌత్ ఆఫ్రికాతో కంపేర్ చేసుకుంటే కొంతవరకు ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీమ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్లో అయ్యర్ మరియు రాహుల్ తప్పిస్తే మిగతా వాళ్ళ వరకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అలాగే బౌలింగ్లో చూసుకుంటే స్పిన్నర్స్ మాత్రమే కొంతవరకు రెగ్యులర్స్. మిగతా ముగ్గురైన ఫాస్ట్ బౌలర్స్ మాత్రం చాలా వరకు ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్సే. సో మన టీమిండియా మ్యాచ్లో గెలవాలంటే ఒక అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో చూడాలి మరి మన టీమిండియా మరియు కేఎల్ రాహుల్ సౌత్ ఆఫ్రికా మీద రివెంజ్ తీర్చుకుంటారా లేదా అనేది.